కొన్ని సందర్భాల్లో మన బలహీనతలను బట్టి, అవిధేయతను బట్టి దేవుని చేత విడవబడి, ప్రజల చేత అసహ్యింపబడి, దేవుని చేత మరవబడి, దేవుని కృపకు దూరమై, బలహీనులమై, ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఏదో బతుకున్నామంటే బతుకున్నాం, ఎక్కడున్నారా మీరంటే ఎక్కడో ఉన్నారు, దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. మన దేవుడు కోపించుచునే, దేవుడు కోప్పడతారు. అలాగని దుఃఖ సాగరంలో ముంచేడు మనల్ని. ఏనాటికైనా కరుణిస్తాడు, కృప చూపుతాడు. నా తండ్రి, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు తన ప్రజలు తోడుకొని వచ్చి, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? దేవుడు తన బిడ్డల్ని తీసుకురాకమునిపే అక్కడున్న పర్వతాలతో, వాగులతో, వంకలతో, చెట్లతో, చేమలతో చెప్తున్నారు, మీరు ఫలించండి, క్రొత్త చిగురు పెట్టండి. నా బిడ్డలు రాబోతున్నారు, నా బిడ్డలు రాబోతున్నారు. ఇదే దీన్ని అంటారు, దేవుడు మన కోసం సిద్ధపరచిన మనల్ని తీసుకురాకమునిపే అన్ని సిద్ధపరిచారు. నేనంటాను, వాగులు, వంకలు, పర్వతాలు, కొండలు, చెట్లు, చేమ అంటే ఆ స్థానంలో మిమ్మల్ని పెడుతున్నా. అప్పుడప్పుడు దేవుడు తన ప్రజల్ని పోలుస్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవ్వడు పెళ్ళగింపక నేను మిమ్మల్ని, అంటే మనం దేవుని దృష్టిలో ఎవరు? మొక్కల్లాగా. దేవుడు కూడా మనల్ని కొన్ని అనుభవాలతో పోలుస్తున్నారు. అందుకే నేను ఒక సేవకునిగా ఆ వాగులతో, వంకలతో, చెట్లతో, చేమలతో, లోయలతో, కొండలతో దేవుడు చెప్పిన మాటని వ్యక్తిగతంగా ఒక సేవకునిగా నేను మీతో చెప్తున్నాను. మీరు చిగురు పెట్టి మీ ఫలములు ఫలించెదరు. స్తోత్రం చెప్పండి గట్టిగా.